హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా నా ఛానల్లో వీడియో పెట్టి. కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే కూడా మళ్ళీ ఎక్కువ ఎనర్జీతో రీస్టార్ట్ చేయొచ్చు కదా, అందుకే గ్యాప్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ చూసి మీకు ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చింటుంది కదా, మా పుట్టింటి నుంచి ఎవరో వచ్చారని. అవునండి, మా నాన్న అయితే వచ్చారు. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో అస్సలు రారు కదా, మా కోసం చాలా తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే నా కోసం మా పాప కోసం కప్ కేక్స్ తీసుకొచ్చారు. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అండ్ కరివేపాకు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో, ఆకు కూడా చాలా పెద్దగా ఉంది. మా ఫ్లాట్లో వాళ్ళందరికీ ఇచ్చాను, చాలా తీసుకొచ్చారు. నేను కొంచెం ఉంచుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే. అండ్ మా అమ్మ ఒక మామిడికాయ పంపించారు. అంటే మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పచ్చడి కానీ చేసుకోవచ్చానని. కాయ కూడా చూసారా ఎంత ఫ్రెష్గా అనిపించిందో నాకు. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో జాంకాయలు తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ జాంకాయలు ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ వాళ్ళు చాలా ప్రేమగా తీసుకొచ్చారు. మేము తింటాం కదా అని వీటిని ఉప్పు కారం వేసుకొని తిన్నాము. చాలా ఎమ్మీగా ఉన్నాయి. అండ్ రీసెంట్గా మా అమ్మకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అయినా కానీ మా నాన్న వస్తున్నారని ఇవన్నీ చాలా ఓపిక తెచ్చుకొని చేశారు. సో ఈ బాక్స్లో ఏమని ఎవరైనా గెస్ చేశారా? గెస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ బాక్స్లో అయితే మా అమ్మ కొబ్బరి లడ్డూలు చేశారు. అంటే రీసెంట్గా చాలా ఫెస్టివల్స్ ఇవన్నీ అయ్యాయి కదా, వినాయక చవితి, వీటికి కొబ్బరికాయలు కొడతాం కదా, వాటిల్లో అయితే కొబ్బరి ఉండలు చేశారు. చాలా ఎమ్మీగా చేస్తారు మా అమ్మ. మీ ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక్క లడ్డు కూడా చితికిపోలేదు. రవ్వ లడ్డు కూడా పంపించారు, అది కూడా ఒక్కటి కూడా నలిగిపోలేదు. అంత బాగా ప్యాక్ చేస్తారు మా నాన్న అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా రవ్వ లడ్లు. ఈ బాక్స్ అనేది మా కోసం కాదు, ఇక్కడ మా అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటారు, మా మామయ్య వాళ్ళు, వాళ్ళ కోసం పంపించారు ఈ బాక్స్లో రవ్వ లడ్లు. ఇవి వాళ్ళకి నేను ఓపెన్ చేయట్లేదు. అండ్ అలాగే వాళ్ళ కోసం వడియాలు కూడా పంపించారు. అంటే నాకు ఆల్రెడీ మా అమ్మ ప్రీవియస్గా తెచ్చారు, సో వాళ్ళ కోసం ఇప్పుడు వడియాలు కూడా పంపించారు. చాలా ఇవన్నీ మా అమ్మ హోమ్ మేడ్ చేస్తుంది, అంటే ఇంట్లో చేశారు. మేము ఎలాగో అక్టోబర్లో పండగకి వెళ్తాము, బట్ ఈలోపే మా నాన్న మా పాపను చూడాలని వచ్చారు. వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారు. అండ్ రవ్వ లడ్లు ఇవి మా కోసం. చూసారు కదా, పెద్ద స్టీల్ డబ్బా, ఇది కేజీ కన్నా ఎక్కువే పడుతుంది. దాని నిండా రవ్వ లడ్లు తీసుకొచ్చారు. ఎంత ఓపిక ఉండాలో కదా. కొన్నిసార్లు అయితే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. అంటే నన్ను మా పాపని ఇంతలా చూసుకునే పేరెంట్స్ దొరికారని. అందరికీ అదృష్టం ఉండదు కదా. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ అనే చెప్పాలి. అక్కడ గుళ్ళు ఉందని ఏంటనుకోవద్దు, ఇది మా అమ్మ వేరుశనగ గుళ్ళు స్టోర్ చేసుకునే డబ్బా. అందులో మాకు రవ్వ లడ్లు పంపించారు. చెప్పానా, ఒక్క లడ్డు కూడా సితికిపోకుండా చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారని. మా అమ్మ చేసే రవ్వ లడ్లు అంటే మా హస్బెండ్కి అయితే ఫేవరెట్. నాకన్నా ఎక్కువ ఆయనే ఇష్టంగా తింటారు. సో ఇంకా తన కోసం పంపించారు ఇవి. అండ్ నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ కోసం పసుపు పంపించారు. నాకు ఆల్రెడీ ఉంది, సో మా మామయ్య వాళ్ళ కోసం అయితే ఇది పసుపు. ఇంకా డబ్బాలు చూసారు కదా, అవన్నీ మా నాన్న కొనుక్కొచ్చారు మా పాప కోసం. ఈ చెక్కలు అయితే హోమ్ మేడే, చెక్కలు ఇంట్లో చేసినవి. ఇది వచ్చేసి రాగిపిండి. మా పాపకి ఎప్పుడు రాగిపిండి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లోనే చేస్తారు. సో ఇది కూడా రాగులు కడిగి ఎండబెట్టి వాటిని పొడి చేసి జల్లిచ్చి పంపించారు మా పాపకి రాగిపిండి. నేను చాలా తక్కువ బయట రాగిపిండి వాడటం. మోస్ట్లీ మా అమ్మ ఇంట్లోనే చేస్తారు. అట్లీస్ట్ మా పాప కోసమైనా ఇంట్లోనే చేస్తారు. అండ్ ఈ చెక్కలు అయితే మా అమ్మ చేసి పంపించారు. ఇలాంటి డబ్బాలు ఏంటంటే మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి. యూఎస్ అయినా ఇక్కడికైనా ఎక్కడికైనా కానీ విరిగిపోవు. సో మీరు ఎవరైనా కొరియర్ చేయాలనుకుంటే ఇలాంటి ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ బిస్కెట్స్, చొకోడీలు ఇవన్నీ మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు కదా. సో అవి తీసుకొచ్చారు. మేము ఇష్టంగా తినేసాము, మళ్ళీ తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళు డబ్బులు పెట్టే కొంటారండి, వాళ్ళకి ఏమి ఊరికే రావు, బట్ ఇంకా మా కోసం ప్రేమతో కొని పంపిస్తారు. మీ చిన్న చిన్న చక్రాలు తీసుకొచ్చారు. మురుకులు అని మా రీసెంట్గా మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో వచ్చాయంట. సో అవి తీసుకొచ్చారు. అండ్ ఆబ్వియస్లీ చొకోడీలు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు, డబ్బా ఒకటి పంపించారు. అండ్ పప్పుండలు కూడా తీసుకొచ్చారు. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ బెంగళూరు వచ్చాక అంత దొరకట్లేదు నాకైతే పప్పుండలు. నేను అడగలేదు, బట్ వాళ్ళే తెలుసుకొని పంపించారు. అంటే మా నాన్న మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, సో మేము ఏం తింటాము అని. సో ఇంక దాన్ని బట్టి వాళ్ళు పంపిస్తారని. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే మా నాన్న వచ్చిన 2 days కూడా ఉండలేదు. వచ్చిన 2 days నైటే వెళ్ళిపోయారు అసలు.